నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. హైదరాబాద్ మెట్రో, ఈ హైదరాబాద్ మెట్రో గురించి మాట్లాడాలంటే అన్ని రాష్ట్రాలలో మన హైదరాబాద్ కన్నా ముందే మెట్రోలో అయితే మనం చూసినాం. బెంగళూరులో చూసుకోవచ్చు, చెన్నైలో చూసుకోవచ్చు, ముఖ్యంగా చెప్పాలంటే ఢిల్లీ లాంటి ప్రాంతాలలో ముంబై మెట్రోలు ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి. అవన్నీ కూడా చూసుకున్నట్టయితే అంటే మొత్తం సిటీ మొత్తం విస్తరించి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే వేరాజ్ హైదరాబాద్లో చూసుకున్నట్టయితే కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది. అక్కడ ఉన్న జనాభాకి మాత్రమే అది అందుబాటులో ఉంది. ఇంకా కొంత అంటే ఓల్డ్ సిటీ లాంటి ప్రాంతాలు అట్లాంటి కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పటికీ కూడా మెట్రో వెసులుబాటు లేదు. ఎక్కడ జాప్యం జరిగింది, ఎందుకు ఇంకా మెట్రో అందుబాటులోకి పూర్తిగా రాలేదు? ఏదైతే జరిగిందో గత ప్రభుత్వ హయాం అంటే బీఆర్ఎస్ హయాంలో జరిగిందో అక్కడికే ఆగిపోయింది. బీఆర్ఎస్ హయాంలో కూడా చూసుకున్నట్టయితే ఫస్ట్ 5 సంవత్సరాలు మాత్రమే ఆ వర్క్ జరిగింది, అంత అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ రెండోసారి వాళ్ళు గెలిచినప్పుడు అసలు ఎట్లాంటి పనులు చేయలేదు, అసలు మెట్రో గురించి ఆలోచించలేదు. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి తెర మీదికి హైదరాబాద్ మెట్రో మరి ఏమైంది, ఈ హైదరాబాద్ మెట్రో గురించి, మెట్రో విస్తరణ గురించి మరి న్యూస్ అయితే మనం వింటున్నాం. సంకటంలో మెట్రో రైల్. మెట్రో టేక్ ఓవర్ విస్తరణ అంశంపై సోమవారం సచివాలయంలో ప్రత్యేక మీడియా సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చిత్రంలో మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వాకిటి శ్రీహరి తదితరులు. ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? 2.5 సంవత్సరాల కాలం అయిపోయింది. వాళ్ళ గురించి ఈ గత ప్రభుత్వం ఇట్లా చేసింది అట్లా చేసింది, మేము వచ్చినాక మొత్తం అంతా అయిపోతుంది అన్నారు. ఇది అంటే 2.5 సంవత్సరాల కాలంలో చూసుకున్నట్టయితే ఇంకొక 4 నెలలు 5 నెలలు అయితే 3వ సంవత్సరం కూడా కంప్లీట్ అవుతుంది. ఇంతవరకు హైదరాబాద్లో ఒక్క దగ్గర కూడా మెట్రో విస్తరణ గురించి ఎక్కడ కూడా స్థలం సేకరణ చేయలే. ఇక్కడ మేము మెట్రో చేస్తున్నామని చెప్పేసి ఎక్కడ కూడా స్థల సేకరణ అయితే చేయలేదు. అండ్ గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ కూడా మరి ఎందుకు ఆలోచించలేదు, ఆ తర్వాత ఎందుకంత కామ్ అయిపోయింది అనేది కూడా మనకు తెలియదు. రాష్ట్ర అభివృద్ధి, ముఖ్యంగా రాజధాని, మన తెలంగాణ రాజధాని హైదరాబాద్ అభివృద్ధి అని చెప్పేసి మస్తు మాట్లాడతారు. మరి బీఆర్ఎస్ ఏం చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేసిందంటే మరి చూడాలి ఏమైంది. 8 నుంచి 11% రుణమే దిక్కు. ఇక్కడ చూసుకున్నట్టయితే రేవంత్కి చేతగాక కుప్పిగంతులు. రేవంత్కి చేతగాక కుప్పిగంతులు అంటే మరి మీ హయాంలో మీరేం చేసిండ్రు? మీరే కుప్పిగంతులు వేసిండ్రు? నాకు అర్థం కాదు. మీ హయాంలో మీరు చేసింది, ఆ తర్వాత కూడా ఇంత చేస్తాం అంత చేస్తాం అని చెప్పేసి ఒక్క దగ్గర కూడా స్థలం సేకరణ చేయలేదు, ఒక పిల్లర్కి తవ్వలేదు, పిల్లర్ వేసింది లేదు, ఏం లేదు. ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వాన్ని మాట్లాడాలి. బీఆర్ఎస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ని మాట్లాడింది, కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ని మాట్లాడుతుంది. మళ్ళీ వీళ్ళు ఇప్పుడు పోయి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు? అసలు కిషన్ రెడ్డి గారు మనకి ఎట్లాంటిది పనులు ముందుకు సాగనివ్వట్లే అని చెప్పేసి మాట్లాడు. అనాలోచిత చర్యలు, అసమర్థత కారణంగా ప్రాజెక్ట్ అస్తిత్వమే ప్రశ్నార్థకంగా మారింది. విస్తరణ సంగతి దేవుడరుగు. ఉన్న ప్రాజెక్టుకైనా ఉంటుందో ఊడుతుందో తెలియని సందిగ్ధం నెలకొంది. ఉన్న ప్రాజెక్ట్ అంటే కేసీఆర్ హయాంలో హైదరాబాద్ మెట్రో గణనీయంగా పురోగతి సాధించింది. విస్తరణ ప్రజాసేవలతో తోడు నిర్వహణ ప్రమాణాలతో దేశంలోనే అత్యున్నత మెట్రోగా రాణించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటికీ రేవంత్ రెడ్డి సర్కారు మెట్రో రైల్కి మోకాలు అడ్డేయడం మొదలుపెట్టింది. విలువైన స్థలాలపై కన్నేసి కొందరు పెద్దలు మెట్రోను బంగారు బాతులా భావించడం ప్రారంభించారు. ఎప్పుడెప్పుడు దాన్ని కోసుకు తిందామా అనే యావలో ఎడాపెడ నిర్ణయాలు తీసుకున్నారు. ఎయిర్పోర్ట్ మెట్రోను రుద్దేశారు. కోర్ సిటీని గాలి కొదిలేసి జనం లేని ఫ్యూచర్ సిటీకి మెట్రో అన్నారు. కష్టమో నష్టమో సంస్థను నడిపేస్తున్న ఎల్ఎండిని ట్రాక్ తప్పిన నిర్ణయాలతో హైదరాబాద్ మెట్రో ఆగమైతుంది. చిక్కుల పడి కుక్కల చింపిన విస్తరలా మారింది. ఇప్పుడు బయట రుణాలు అంటే మన గతంలో విన్నాం, మెట్రోకి సరైన ఏదంటారు రాబడి రావట్లేదు, అక్కడ ఉన్న ఉద్యోగులకి జీతాలు ఇవ్వలేకపోతున్నాం, మాతోని కాదే అని చెప్పేసి ఎలాంటి సంస్థ చెప్పింది, అయిపోయింది. ఆ తర్వాత ప్రభుత్వం తీసుకున్న తర్వాత ఇప్పుడు ప్రభుత్వం కూడా చేతులెత్తేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే
ఎల్ఎన్టీతో ముగిసిన ఒప్పందం గడువు టేక్ ఓవర్ చేసుకోలేకపోయిన రేవంత్ రెడ్డి సర్కార్ ఎల్ఎన్టీ ఖాతాకు చేరని ఐఆర్ఎఫ్సి రుణం 13,600 కోట్ల రుణం సమీకరణలో పీఠముడి ఏనాడు అంటే 7.5% వడ్డీ రేటుకి తగ్గని ఐఆర్ఎఫ్సి ముఖ్యమంత్రి చెప్తున్న 4% వడ్డీ రేట్ నిజమేనా? సర్కారు అసమర్థవంతంతోనే రుణం మంజూరు జాప్యమా? అంటే ఇక్కడ ఏంటంటే ప్రభుత్వ జాప్యంతోనే ఇప్పుడు ఇక్కడ రుణాలు వస్తలేవు, టేక్ ఓవర్కు ఎంత టైం పడుతుందో చెప్పని సీఎం. అంటే ప్రభుత్వం అది ఎలాంటి నుంచి వెళ్ళి ప్రభుత్వం మెట్రోని మరి ఎప్పుడు తీసుకుంటుంది అనేది కూడా ఇప్పుడు ఇందాక చెప్పినట్టే. ప్రభుత్వాలు ఎట్లున్నాయంటే ప్రజల గురించి అవసరం లేదు, ఆ రోజు మనం గట్టెక్కినామా, ఆ రోజు మనం ఒక హామీ ఇచ్చినామా అంతే, ప్రజలు నమ్మినరా ఓటేసినా అయిపోయింది అక్కడికి. ఆ తర్వాత వాటి గురించి ఆలోచించేది లేదు, లేకపోతే ప్రజలకి ప్రాబ్లం అవుతుందని చెప్పేసి దానికోసం ఒక సొల్యూషన్ తీసుకొచ్చేది లేదు, ఏది లేదు. కిషన్ రెడ్డి అడ్డుకున్నాడన్న రేవంత్ రెడ్డి ఆరోపణలు. ఇక 11% రుణం తేక తప్పదన్నట్టు వ్యాఖ్యలు. 11% రుణం అంట. 11% రుణం అంటే ఒక్కసారి ఆలోచించిన అసలు మెట్రో మొత్తం మళ్ళీ విస్తరణకి ఎంత ఖర్చు అవుతుంది? ఆ అప్పు తీసుకొస్తే 11% వడ్డీ కట్టాలట. మామూలు విషయమా? ఇప్పటికే మరి ఇప్పుడున్న ప్రభుత్వమే మాట్లాడుతుంది అసలు మేము అప్పులు కట్టడానికే మేము తెస్తున్నాయి, ఇవి మొత్తం అయిపోతున్నాయి, అప్పులు తీసుకొచ్చి మళ్ళీ అప్పులు కడుతున్నామని చెప్పి మాట్లాడుతాండ్రు, వడ్డీలు కడుతున్నామని మాట్లాడుతాండ్రు. మరి ఈ 11% వడ్డీ అంటే ఒక్కసారి మీరు లెక్కలేసుకోండి, లెక్కలేస్తే తెలుస్తుంది మనకి. ఈ నెల 1వ తేదీ నుంచి వెళ్ళి ఎల్ఎన్టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం అధీనంలోకి రావాల్సిన ప్రాజెక్టుపై సందిగ్ధత నెలకొంది. మరి ఎప్పట్లో ఈ టేక్ ఓవర్ పూర్తవుతుందనే సాక్షాత్తు ముఖ్యమంత్రి కూడా ప్రకటించలేకపోతున్నారు. సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన ప్రెస్ మీట్లో అప్పు ఆగిపోయిందని బీద అరుపులు అరవడమే దీనికి నిదర్శనం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీద నెట్టి చేతులెత్తేసినంత పని చేసిన ముఖ్యమంత్రి సర్కారు. ఖజానా నుంచి బయటకు పోయిన 1,660 కోట్ల ప్రజాధనానికి బాధ్యులు ఎవరన్నది మాత్రం వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో రెండో దశ విస్తరణ దేవుడెరుగు. మొదటి దశ టేక్ ఓవర్ ప్రక్రియ కూడా మొదటికి రావడంతో మొత్తానికి హైదరాబాద్ మెట్రో అనేది గందరగోళంలో పడిపోయింది. కాగా సీఎం ప్రెస్ మీట్తో హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు మనుగడలోనే ఒక కుదుపు రావడంతో, అంటే ఇక్కడ ఏంటంటే చాలా వరకు అభివృద్ధి అంటే మనం ఎక్కడైనా కూడా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కూడా ఫస్ట్ ఇంత అమౌంట్తోనే ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాం, తర్వాత దాన్ని ఎట్లా పైకి తీసుకురావాలి ఏందని మాట్లాడతాం. కానీ ఇక్కడ మాత్రం మన తెలంగాణలో చూసుకుంటే 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్, 2.5 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ. కేంద్రం నుంచి వెళ్ళి నిధులు ఎందుకు రావట్లేదని చెప్పేసి మరి ఫినాన్స్ బడ్జెట్ మనకి తెలంగాణకి రిలీజ్ చేసినప్పుడు అప్పుడు ఎవరు క్వశ్చన్ చేసిండ్రా? ఒక్కరన్నా మరి మా తెలంగాణకి ఇంత తక్కువ నిధులు ఎందుకు ఇస్తున్నారు, మరి మాకు కావాల్సింది మాకు ఇవ్వాలి కదా అని చెప్పేసి ఒక్క నాయకుడు మాట్లాడలే. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు కిషన్ రెడ్డి అడ్డుకుంటాడు, కేంద్ర మంత్రి అడ్డుకుంటాడు, ఇది ఏదైతే అభివృద్ధి జరగాలో మొన్న కూడా చూసినాం, ప్రతి దానికి కూడా కిషన్ రెడ్డి అని మాట్లాడుతున్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ప్రతి దానికి కేంద్ర మంత్రులు మమ్మల్ని అడ్డుకుంటున్నారు. దేనికి అడ్డుకుంటారు? ఒకవేళ నిజంగానే అడ్డుకుంటే ఏ రకంగా దేనికోసం అడ్డుకుంటున్నారో కూడా ఒకసారి మరి దీని గురించి మీరు కరెక్ట్గా వివరణ ఇవ్వాలి. అంటే ఏదో ఇక వేక్ మాటలు మాట్లాడి ఈయన మాకు సహకరిస్తలేడు, లేకపోతే ఈయన సహకరిస్తలేడు అని చెప్పేసి మాట్లాడితే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు అట్లా మాట్లాడితే కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఆల్రెడీ ప్రజలు అదే మాట్లాడుతాండ్రు. ఒక ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ అడిగితే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఇయ్యారా? అది ఎక్కడైనా చూసినామా? ఇంతవరకు పోయి కలవచ్చు, ఆ స్థాయి ఉంటుంది. కేంద్ర మంత్రి ఎందుకు అడ్డుకుంటారు? ఒక ముఖ్యమంత్రిని అపాయింట్మెంట్ అడిగితే ఈ ముఖ్యమంత్రిని ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేస్తారు? అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో అని చెప్పేసి చాలా వరకు అయితే గత కొన్ని రోజుల నుంచి ఈ క్వశ్చన్స్ అన్నీ వినిపిస్తూనే ఉన్నాయి మనకి. ఇక్కడ చూసుకున్నట్టయితే మెట్రో ఆస్తులపై సీఎం కన్నేసిండు. ఎల్ఎన్టీని బెదిరించి 30,000 కోట్ల ఆస్తులు భూములు కొల్లగొట్టే కుట్ర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ప్రభుత్వ భూముల మీద అంటే ప్రజలకు ఇవ్వాల్సిన భూముల మీద ఇక్కడ మొన్న నుంచి చూసుకున్నట్టయితే తిరుమలగిరిలో కూడా 8 ఎకరాల స్థలం ఉన్నదట.
అక్కడ ప్రజలు కూడా చాలా వరకు మాట్లాడుతాండ్రు. ఆ స్థలంలో మాకు ఇందిరమ్మ ఇల్లులు కట్టియండి అని చెప్పేసి సర్కార్ని కోరుతాండ్రు. ఇట్లా ఏందంటే సిటీకి దూరంగా ఎక్కడో కడితే మేము మా ఉపాధి కోసమే మేము ఇక్కడికి వచ్చినాం. మళ్ళీ ఇక్కడ నుంచి అటు దూరం కట్టిస్తే మా ఇల్లులు అట్లా అక్కడ కట్టిస్తే మేము ఇంత దూరం ప్రయాణం చేయడం చాలా కష్టతరం అవుతుంది కదా. మాకు ఇక్కడ ఇంత సిటీలో ఇంత ప్లేస్ ఉన్నప్పుడు ఇక్కడ కట్టియచ్చు కదా అని చెప్పేసి అక్కడ ఉన్న ఎవరైతే ఉన్నారో పేదలు వాళ్ళు అడుగుతాండ్రు. వాళ్ళు అడిగే దాంట్లో కూడా పాయింట్ ఉందేమో అని అనిపిస్తుంది నాకు. ఇప్పుడు మొన్న కూడా చెప్తే మనం చూసినట్టయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా చెప్పిండ్రు, గత ప్రభుత్వ హయాంలో లాగా మేము ఊరికి అవతల కట్టాము, సిటీలోనే కడతాము అంటే అందరికి ఒకటే క్వశ్చన్ రేజ్ అయింది ఏంటంటే, మరి సిటీలో నిజంగానే అంత స్థలం ఉన్నదా? సిటీలో ఇందిరమ్మ ఇల్లులు కట్టించి పేదలకు వంచేంత స్థలం ఉన్నదా అని చెప్పేసి కూడా ఒక క్వశ్చన్ రేజ్ చేసిండ్రు. టచ్ అవుతుందా? ఓకే. సో మొత్తానికైతే ఆ క్వశ్చన్ కూడా రేజ్ అయింది. ఇప్పుడు మరి ఇదే ప్రజలు అడుగుతాండ్రు, మరి అక్కడ 8 ఎకరాలు ఉన్నది కదా, 8 ఎకరాలల్లో మాకు ఇందిరమ్మ ఇల్లులు కూడా కట్టియండి అని. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే వీళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే ఎల్ఎన్టీని బెదిరించి 30 కోట్ల విలువైన, ఇక్కడ చూసుకున్నట్టయితే 30,000 కోట్ల విలువైన ఆస్తుల భూములు కొల్లగొట్టే కుట్ర అంట. మరి గత ప్రభుత్వ హయాంలో ఎన్ని రియల్ ఎస్టేట్ దందాలు ఎవరు చేసిండ్రు, ఏంటంటే ఎవరి పేరు గట్టి అనిపించింది, ఎవరి పేరు రియల్ ఎస్టేట్ పేరు గురించి మాట్లాడినరు, అత్యంత సన్నిహితుడు అని చెప్పేసి బాగా వినిపించింది ఒక పేరు అయితే గట్టిగా. ఆ వీడియోస్ కూడా మనకి సోషల్ మీడియాలో బాగా వినిపిస్తాయి, అంటే కనిపిస్తాయి. ఎందుకంటే అప్పుడు ఎక్కడ కూడా ఏంటంటే ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించి ఏమైనా ఆరోపణలు వస్తే ఏ ఒక్క నాయకుడు కూడా దాన్ని ఖండించకపోగా ఆ క్వశ్చన్స్ ఎవరైనా రేజ్ చేస్తే అది ఎట్లా అంటే సైలెంట్ అయిపోయి దాని మీద ఎట్లా అంటే స్పందన లేకుండా ఉన్నారు. అంటే స్పందన లేదు అంటే ఖచ్చితంగా వాళ్ళు మరి అది చేసినట్ట చేయనట్ట. ఎప్పుడైనా కూడా ఏదైనా జరిగినప్పుడు ఇది మేము చెయ్యలేదు అని చెప్తే దానికి ఒక క్లారిటీ ఉంటుంది, ఓకే వీళ్ళు చేయలేదట అని. కానీ ఏదైనా వచ్చినప్పుడు దాని మీద వాళ్ళు ఆ పరిస్థితి కావచ్చు, ఏదైనా ఒక ఆరోపణ వచ్చినప్పుడు దాని మీద స్పందించకపోతే ఆ ఆరోపణ నిజమనే అనుకుంటారు కదా ప్రజలు. అప్పుడు మీ హయాంలో కూడా ఇట్లాంటి రియల్ ఎస్టేట్ దందాలు మస్తు జరిగినాయి అని చెప్పేసి ప్రజలు అన్నారు. మీరు ఎవరైతే మీ రియల్ ఎస్టేట్ దందాకి గురైన బాధితులు చాలామంది బయటకు వచ్చి మాట్లాడినరు. ఇప్పుడు చూస్తే మరి ఇప్పుడు మీరు వీళ్ళ గురించి మాట్లాడుతున్నారు. చూద్దాం మరి ఏమవుతుంది దీని మీద. మరి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడైతే మరి చాలా అంటే 8 నుంచి 11% వడ్డీ రేటుకి మరి అప్పులు తీసుకురావాలన్నట్టు మాట్లాడుతున్నారు. మరి ఆ వడ్డీ భారం అంతా ఎవరి మీద పడుతుంది? ప్రజల మీద పడుతుందా లేకపోతే రాజకీయ నాయకుల మీద పడుతుందా? ఎవరు తీర్చాలి ఆ వడ్డీ? ఆ వడ్డీ గురించి మరి ప్రజల మీద ఎంత భారం వేసే ప్లాన్లో మరి ఈ ప్రభుత్వం ఉన్నది. సో ఇట్లాంటి చాలా చాలా అంటే చాలా ఏంటంటే ప్రజలకి అవగాహన లేకుండా అయిపోతుంది. ప్రతి ఒక్క న్యూస్ మీద ప్రజలకి ఖచ్చితంగా అవగాహన రావాలి. అది మెట్రో రైలే కావచ్చు, లేకపోతే హామీలే కావచ్చు, లేకపోతే ఇట్లాంటివి ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి మీద అవగాహన పెంచుకోవాలి. ప్రజలకు అవగాహన రానంత వరకు కూడా రాజకీయ నాయకులు వాళ్ళు ఏదైతే చేసుకోవాలనుకుంటారో అన్నీ చేసేస్తారు. ఆ తర్వాత అప్పుడు గతంలో ఉన్న ప్రభుత్వం మీద నెట్టేస్తారు, లేకపోతే కేంద్రం మీద నెట్టేస్తారు, లేకపోతే మేమేం చేయలేదని చేతులు ఎత్తేస్తారు. సో ఇప్పుడు మెట్రో పరిస్థితి కూడా అంతే ఉంది. మరి మెట్రో ముందుకెళ్తుందా లేకపోతే ఇప్పుడు ఏవైతే ఉందో అక్కడికి అయిపోతుందో అనేది మరి ఇంకొన్ని రోజులలో తెలుస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ గారు కూడా మాట్లాడిందంటే మెట్రో స్వాధీనం వెనుక భారీ స్కామ్, ఆస్తులు కాజేసి బినామీలకు కట్టబెట్టే కుట్ర, దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. కాంగ్రెస్ సీఎంలో అసమర్థత వల్లే మెట్రో ఆలస్యం, పైగా కేసీఆర్పై నెట్టేయడం అత్యంత దుర్మార్గం. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. నేను ఈ దాసోజు గారిని అడుగుతున్నా, శ్రవణ్ కుమార్ గారిని అడుగుతున్నా, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 దఫాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నారు. ఈ 2 దఫాలు మరి కేసీఆర్ గారు ఫస్ట్ దఫా ఓకే కన్స్ట్రక్షన్ చేసిన బాగుంది. 2018లో ఎన్నికలు జరిగినాయి. 2018 నుంచి 2024 డిసెంబర్ వరకు, అంటే నవంబర్ 27 తారీఖున 2023 నవంబర్ 27 తారీఖున పోలింగ్ జరిగింది తెలంగాణలో. అప్పటి వరకు మరి మెట్రో గురించి ఎవరు ఎందుకు ప్రస్తావించలేదు? 2వ దఫా మెట్రో గురించి ఎవరు ఎందుకు ప్రశ్నించలేదు, ఎందుకు చేయలేదు? అప్పుడు మరి దానికి కూడా మీరు ఆన్సర్ చెప్పాలి కదా. ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని మీరు క్వశ్చన్ చేస్తున్నారంటే మీరు మీ హయాంలో మీరేం చేసింది అనేది కూడా ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి.